అమ్మ అన్న పదంలో ఎంత మాధుర్యం ఉంటుంది. అయితే అలాంటి పదానికే మాయని మచ్చ తెచ్చింది ఈ కసాయి తల్లి. అభం శుభం తెలియని తన సొంత పిల్లలను అక్కున చేర్చుకోకపోగా తన ప్రియుడిపై మోజుతో చిన్నారుల పట్ల కర్కశంగా ప్రవర్తించింది. తన పిల్లలను ప్రియుడు చిత్రహింసలకు గురిచేయగా అందుకు ఆమె సహకరించింది. ఈ అమానుష ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడ ఫోటోల్లో కనిపిస్తున్న వీరిద్దరి పేర్లు పింకీదేవి, చిందు కుమార్. అయితే వీరిద్దరూ భార్యాభర్తలు కాదు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని నందిగామలో నివసిస్తున్నారు. తన ప్రియుడు చిందు కుమార్ పై మోజుతో పింకీదేవి తన పిల్లల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించిన తీరు స్థానికులను కలిచివేసింది. ప్రియుడితో కలిసి తన ఇద్దరు చిన్నారులను వేడి నూనెతో కాల్చి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుషమైన చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తమ తల్లి, ఆమె ప్రియుడి చేతుల్లో నరకాన్ని అనుభవించడం చర్చనీయాంశమైంది. పింకీదేవి భర్త పేరు సుజిత్. ఉపాధి కోసం బీహార్ నుంచి వచ్చిన భార్యాభర్తలు పింకీదేవి, సుజిత్ నందిగామలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఎంఎస్ఎన్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల బాలిక పెద్ద కుమార్తె కాగా మిగతా ఇద్దరు 5, 7 ఏళ్ల వయసున్న చిన్నారులు. అయితే అదే పరిశ్రమలో పనిచేస్తూ పక్క గదిలోనే అద్దెకు ఉంటున్న చిందు కుమార్తో పింకీదేవికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తమ అనైతిక బంధానికి భర్త సుజిత్ అడ్డుగా ఉన్నాడని భార్య పింకీ, ఆమె ప్రియుడు చిందు కుమార్ భావించారు. ఇద్దరూ పథకం ప్రకారం తమ స్నేహితులతో కలిసి సుజిత్ను తీవ్రంగా చితకబాదారు. దీంతో అతడు భయంతో భార్య, పిల్లలను వదిలేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. భర్త దూరం కావడంతో భార్య పింకీదేవి తన ప్రియుడు చిందు కుమార్ మోజులో పూర్తిగా మునిగిపోయింది. తన 3 పిల్లలు ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో 12 ఏళ్ల బాలికను మినహా మిగతా 7, 5 సంవత్సరాల ఆదిత్య, ప్రియాంకలను పింకీ, ఆమె ప్రియుడు చిత్రహింసలకు గురిచేశారు. చర్మం ఊడేలా ప్రియుడు కర్రతో వాతలు పెట్టారు. పాశవికంగా వేడి నూనెతో కాల్చి హింసించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఇంట్లో తాళం వేసి పరిశ్రమకు వెళ్లారు. గాయాల నొప్పి భరించలేక చిన్నారుల ఏడుపులు విని స్థానికులు తాళం పగలగొట్టి చూడగా శరీరం మొత్తం కాలిన గాయాలతో చిన్నారులు దీనావస్థలో కనిపించడం స్థానికుల హృదయాలను కలిచివేసింది. అభం శుభం తెలియని చిన్నారులను చిత్రహింసలకు గురిచేశారని తల్లి పింకీదేవి, ఆమె ప్రియుడు చిందు కుమార్లను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఇంటి దగ్గర తొలుత తమను కొట్టింది, గాయపరిచింది చిందు కుమార్, తల్లి పింకీదేవి అని చెప్పిన చిన్నారులు ఆ తరువాత మాట మార్చారు. ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా తమను ఎవ్వరూ కొట్టలేదని, ఇంట్లో వంటలు చేస్తుంటే నూనె పడిందని చెప్పడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.